హలో అందరూ ఎలా ఉన్నారు? వర్షాకాలం వచ్చేసింది. పిల్లలకి చిన్న క్లైమేట్ చేంజ్ వల్ల కూడా జలుబు వచ్చేస్తుంది. సో ఆ జలుబు దరిచేరకుండా ఉండాలంటే మీ పిల్లల్ని జస్ట్ అరగంటలో 3 ఇంగ్రీడియంట్స్తో టేస్టీ లడ్డూ చేయండి. అది రోజుకొకటిస్తే చాలు. ఇక్కడ నేను 100 గ్రాముల నువ్వులు తీసుకుంటున్నాను, తెల్ల నువ్వులు. వాటిని సన్న సెగ పైన ఒక 5 నిమిషాలు వేపుకుంటే చాలు. ఈ నువ్వులతో చేయడం వల్ల ఏంటంటే బాడీలో హీట్ ప్రొడ్యూస్ చేస్తుంది. కొంతమందికి ఉంటుంది నువ్వులు తింటే వేడి చేస్తుంది అని. ఒక్క లడ్డు చిన్నది ఇవ్వడం వల్ల ఒక స్పూన్ ఆఫ్ నువ్వులకి ఏమీ అవ్వదు. నెక్స్ట్ ఇంగ్రీడియంట్ వేరుశనగ గుళ్ళు అండి. ఇవి పిల్లల మెమరీ పవర్ బాగా పెంచుతుంది. మనం జనరల్గా వింటూ ఉంటాము, మమ్మీ మర్చిపోయాను, ఎగ్జామ్స్ అప్పుడు గుర్తులేదు అంటూ ఉంటారు. పిల్లలకి పల్లీలు రోజు అట్లీస్ట్ ఒక గుప్పిడి ఇవ్వడం వల్ల చక్కగా మెమరీ పవర్ పెరిగిద్ది అండ్ వాళ్ళ ఎదుగుదలకు కూడా బాగా తోడ్పడిద్ది. వేరుశనగ గుళ్ళు వేపుకున్నాక పొట్టు తీయకూడదు, పొట్టుతో తింటేనే బలం. నేను ఇక్కడ 100 గ్రాముల వేరుశనగ గుళ్ళు, 100 గ్రాముల నువ్వులకి 1/2 కిలో బెల్లం తీసుకున్నానండి. ఇవి నువ్వులు కూడా ఎలా వేపుకోవాలంటే కొంచెం పొట్టు వచ్చేలాగా ఒక 5 నిమిషాల పాటు ఉబ్బేలాగా వేపుకోవాలి. వేపుకున్నాక ఈ 3 మిక్సీలో వేసుకొని మెత్తగా, కొంచెం అంటే కొంచెం కూడా నువ్వులు కనపడకుండా, కొంచెం కూడా బరక లేకుండా చక్కగా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఇదేమీ నా సొంత ప్రయోగం కాదండి, మా డాక్టర్ గారు చెప్పారనమాట. ఎంత మెడిసిన్స్ ద్వారానే కాదు, న్యాచురల్గా తీసుకునే కొన్ని ఫుడ్స్ వల్ల కూడా మనం చాలా చేసుకోవచ్చు అని చెప్పారు. సో ఇది ఆయన చెప్పిన ప్రకారం నేను చేసి మా పిల్లలకి పెడుతున్నాను. ఈ మిక్సీ వేసిందంతా ఒక బౌల్లో ట్రాన్స్ఫర్ చేసుకొని ఉండలు లేకుండా చిదుపుకొని లడ్డూలు చుడుతూ ఉంటే మనకి ఆ నువ్వుల్లో ఉన్న నూనె రావడం వల్ల లడ్డూ షేప్ ఫామ్ అయింది. మనకి తినే ఫుడ్ ఔషధం లాగా ఎంత అవసరమో అంతే తీసుకోవాలి. నువ్వుల్లో పాల కంటే 10 టైమ్స్ ఎక్కువ కాల్షియం ఉంది. సో పిల్లల బోన్స్కి చాలా యూస్ఫుల్ అవుతుంది. సో పాలు తాగకపోయినా పర్వాలేదు, మీ పిల్లలకి ఒక్క లడ్డు ఇచ్చారంటే చాలు. అండ్ ఇది నువ్వులు వేసుకుంటాం వల్ల మనం లడ్డూస్ చిన్న సైజులో చేసుకోవాలి. అసలుకే ఇప్పుడు పాలు ఏవి కల్తీవో ఏవి మంచివో అర్థమే కావట్లేదు. ఎంత గేదె పాలు పోయించుకున్నా కూడా వాటిల్లో కూడా కలుపుతున్నారంట పిండి. అందుకనే పాలు పిల్లలకి ఇవ్వడం అనేది లాస్ట్ ఆప్షన్గా పెట్టుకోండి. ఇంకా మిగతా వేరే కాల్షియం ఫుడ్స్, ఆకుకూరలు, నువ్వులు, పెరుగు, నెయ్యి. అదేంటి ఇప్పుడే కదా పాలు వాడద్దని చెప్పి మళ్ళీ పెరుగు నెయ్యి అంటున్నారంటే? పాలుగా తీసుకోవడం కంటే కొంచెం పెరుగుగా నెయ్యిగా తీసుకోవడం వేరు అని చెప్పి అన్నారు డాక్టర్ గారు. మా డాక్టర్ గారు ఎప్పుడు సజెస్ట్ చేస్తారు, పిల్లలకి నెయ్యి, మజ్జిగ, పెరుగు పెట్టు, పాలు మాత్రం పట్టద్దు అని చెప్తూ ఉంటారు. సో ఫైనలీ లడ్డు ఈజ్ రెడీ అనమాట. ఇక్కడ నేను చిన్ని బాదం ఫ్లేక్స్ని కట్ చేసి అలా డెకరేట్ చేసుకున్నాను. అండ్ వీటిని తడి లేకుండా ఒక మంచి స్టీల్ డబ్బాలో కానీ మంచి ఎయిర్ టైట్ కంటైనర్లో స్టోర్ చేసుకుంటే ఇవి 15 రోజుల పాటు నిల్వ ఉంటాయండి. మంచి హెల్తీ ఫుడ్ ఇంట్లోనే చేసి పెట్టండి పిల్లలకి. మనకి పిల్లలకి ఇవ్వగలిగింది ఆరోగ్యం మాత్రమే. ఈ వీడియో మీకు యూస్ఫుల్ అయిందని అనుకుంటున్నాను. షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.